క్వాంటం కంప్యూటింగ్ ఆర్ క్వాంటం కంప్యూటర్స్ అనుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ కిందకి ఓకే ఇది దీనిపైన ఏమన్నా మనకి క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉందని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా. సో అందుకే దీన్ని కాన్సెప్ట్ పైన కొంత క్లారిటీ మనం ఏర్పరచుకోవాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. చూడండి ఇదంతా చూడండి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఒక లేటెస్ట్ డెవలప్మెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. వాటినే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ కిందకి మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బేసికల్ గా మనకి చూడండి క్లాసికల్ కంప్యూటింగ్ అంటున్నాం. క్లాసికల్ కంప్యూటింగ్ అదే విధంగా ఓకే క్వాంటం కంప్యూటింగ్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి ఒక నార్మల్ కంప్యూటర్స్ ఓకే క్లాసికల్ కంప్యూటర్స్ అంటే కంప్యూటింగ్ అంటే సో కంప్యూటింగ్ అంటే ఓకే మనకి ఓకే గణన అని మనం చెప్పుకోవచ్చు. తెలుగులో మనం అనుకున్నట్లయితే కంప్యూటింగ్ అంటే గణన చేయడం ఇండైరెక్ట్ గా. సాంప్రదాయమైనటువంటి కంప్యూటింగ్ అంటున్నాం క్లాసికల్ కంప్యూటింగ్. సో ఇందులో మనకి బైనరీ డిజిట్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే బైనరీ డిజిట్ సిస్టమ్ అంటున్నాం. ఎయిదర్ అందులో 0 లేదా 1 అనేది యూజ్ చేస్తూ ఉంటుంది. ఓకే ప్రాసెసింగ్ లో కంప్యూటింగ్ లో 0 or 1 అనేది ఓకే దాన్ని బేస్ చేసుకునే దాన్ని మనం ఏమంటున్నాం బైనరీ డిజిట్ సిస్టమ్. ఓకే దీన్ని ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ నేను ఒకసారి ఈ టేబులర్ ఫామ్ మీకు ఇండికేట్ చేశా. చూడండి ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు టేబుల్ ని బేస్ చేసుకొని. ఇలా చూడండి ఫ్రెండ్స్. ఓకే క్లాసికల్ కంప్యూటింగ్ ఇక్కడ చూడండి క్లియర్ గా. క్లాసికల్ కంప్యూటింగ్ అంటే చూడండి క్యాలిక్యులేట్స్ విత్ ట్రాన్సిస్టర్స్. కంప్యూటర్స్ లో మనం ట్రాన్సిస్టర్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, విచ్ కెన్ రిప్రజెంట్ ఎయిదర్ 0 or 1 అంటున్నాం. సో అది ఎలా రిప్రజెంటేషన్ చేస్తుంది అంటే 0 లేదా 1ని యూజ్ చేస్తుంది అంటున్నాం క్లియర్ గా మనకు చూస్తే. చూడండి ఇట్ రిప్రజెంట్ 0 or 1 అంటున్నాం. సిమిలర్లీ ఇలా చూడండి పవర్ ఇంక్రీజెస్ ఇన్ ఓకే ఇన్ ఏ 1:1 రిలేషన్షిప్ విత్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఇలా చూడండి ఇది స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతుంది క్లియర్ గా మనకు చూస్తే. సో ఈ 2 పాయింట్స్ గమనించండి ఫ్రెండ్స్ క్లియర్ గా మనం చూస్తే. బట్ ఇక్కడ చూడండి క్వాంటం కంప్యూటింగ్ వచ్చేటప్పటికి చూడండి క్యాలిక్యులేట్స్ విత్ క్యూబిట్స్. దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే క్వాంటం బిట్స్ అంటున్నాం. దాని పేరేమని చెప్పాలంటే క్వాంటం బిట్స్ క్లియర్ గా. ఓకే ఇక్కడ చూడండి క్యాలిక్యులేట్స్ విత్ క్యూబిట్స్ విచ్ కెన్ రిప్రజెంట్ 0 and 1 అట్ ద సేమ్ టైం. ఒకేసారి 0ని 1ని ఉపయోగించి రిప్రజెంటేషన్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. దీనివల్ల ఓకే దీనికి డెఫినెట్ గా కొన్ని స్పెషల్ ఫ్యూచర్స్ అనేది డెవలప్ అవుతాయి. ఇవి ఎక్కడైతే ఫెయిల్ అవుతూ ఉంటాయో అలాంటి టాస్క్స్ అన్ని ఈ క్వాంటం కంప్యూటర్స్ పర్ఫామ్ చేస్తాయి. సో సంక్లిష్టమైనటువంటి ప్రక్రియల్ని ఓకే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి ఇవి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ని క్రియేట్ చేయగలుగుతాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అట్ ఏ టైం 0ని 1 అట్ ఏ టైం రిప్రజెంటేషన్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. ఇక్కడ చూడండి పవర్ ఇంక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. ఇది చూడండి స్ట్రైట్ లైన్ లో ఉంది. ఇక్కడ చూడండి పవర్ ఇంక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. ఇలా వచ్చింది క్లియర్ గా గ్రాఫ్ చూస్తే. ఎక్స్పోనెన్షియల్లీ ఇన్ ప్రపోర్షన్ టు ద నెంబర్ ఆఫ్ క్యూబిట్స్. ఈ పాయింట్ మీరు గమనించాలి. క్వాంటం కంప్యూటింగ్ అనేది దేని ఆధారంగా పనిచేస్తుందంటే ఆ క్యూబిట్స్ క్వాంటం బిట్స్ అని మనం చెప్తా ఉంటాం. ఓకే క్వాంటం బిట్స్ అంటే ఇక్కడ క్లియర్ చూడండి ఇలా ఉన్నాయి కదా 0, 1 అట్ ఏ టైం రిప్రజెంటేషన్ చేసే విధంగా ఉంటాయని మనం చెప్తున్నాం క్లియర్ గా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఇక్కడ మీలో కొంతమంది ఓకే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు కాబట్టి దీన్ని అర్థం చేసుకునే దానికి నేను కొన్ని పదాలు మీకు ఇంక్లూడ్ చేశా. చూడండి ఇక్కడ చూడండి క్యూబిట్ కి బిట్ కి తేడా. ఇందాక మనం అనుకున్నాం ఒక క్యూబిట్ అంటే చూడండి 0, 1 అట్ ఏ టైం అనేది రిప్రజెంటేషన్ చేస్తున్నాం అంటున్నాం. బట్ బిట్ అంటే చూడండి మనకి జనరల్ గా ఓకే 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అని మనం చెప్తూ ఉంటాం. ఓకే కంప్యూటర్ టెర్మినాలజీలో మీరు చూడండి మెగాబైట్, కిలోబైట్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్నటువంటి ఓకే డేటా, మన దగ్గర ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఇవన్నీ మనకి చూడండి దానిపైన ఫైల్స్ పైన ఎంబీలో కానీ కేబీలో కానీ మనకు కనిపిస్తుంటుంది. చూడండి సో కిలోబైట్, మెగాబైట్ ఓకే అఫ్ కోర్స్ మనకి గిగాబైట్, టెరాబైట్ ఇలాంటి టర్మ్స్ తో మనం చూస్తూ ఉంటాం. ఇందులో మనం చూసినట్లయితే 1 బైట్ ఈస్ ఈక్వల్ టు 8 బిట్స్ అని మనం చెప్పొచ్చు.
ఆ 8 బిట్స్ అనేది ఎలా రిప్రజెంటేషన్ చేస్తుంటాయి అంటే చూడండి 1 0, ఓకే, 1 లేదా 0. అందుకే దాన్ని ఏమంటున్నాం, బైనరీ డిజిట్ సిస్టమ్, బైనరీ డిజిట్ సిస్టమ్ అంటున్నాం. సో జనరల్ గా క్లాసికల్ కంప్యూటింగ్ అనేది ఈ బైనరీ డిజిట్ సిస్టమ్ ని ఫాలో అవుతుంటుంది. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఆ బైనరీ డిజిట్ సిస్టమ్ కి అసలు సంబంధం లేదు. దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే క్యూబిట్స్ ని ఉపయోగిస్తుందని మనం చెప్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా మనకి ఈ ప్రిన్సిపల్స్ మనకు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రిన్సిపల్స్ మీరు కనుక చూస్తే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ మీకు ఇక్కడ యూజ్ చేశా. చూడండి, ప్రధానంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది 2 ప్రిన్సిపల్స్ పైన ఆధారపడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు నేను ఇక్కడ డయాగ్రామ్ మీకు క్లియర్ గా ఇండికేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో దీన్ని ఒకసారి అర్థం చేసుకునే దాన్ని ట్రై చేయండి. ఒకవేళ ఇలాంటివి క్వశ్చన్స్ కనుక మీకు ఎగ్జామినేషన్ లో వస్తే ఈ పదాలను మీరు ఖచ్చితంగా గమనించాలి ఫ్రెండ్స్. దీన్ని వదిలేయొద్దు. ఇలాంటి క్వశ్చన్లు మీరు ఖచ్చితంగా మీకు మార్క్స్ వస్తాయి ఇలాంటి క్వశ్చన్లకు కనుక మీరు అటెంప్ట్ చేస్తే. ఇక్కడ చూడండి మనకి 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి ఏమంటున్నాం, సూపర్ పొజిషన్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా పనిచేస్తుంది అంటే సూపర్ పొజిషన్ అంటున్నాం. ఇంకొకటి ఎంటాంగిల్మెంట్. ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే ఎంటాంగిల్మెంట్ అంటున్నాం. ఎంటాంగిల్మెంట్ ప్రధానంగా ఈ 2 సూత్రాల పైన ఆధారపడి పనిచేస్తుంటుంది. ఇక్కడ చూడండి, ఒక క్లాసికల్ బిట్ అంటే చూడండి 0 లేదా 0 ఆర్ 1 అంటున్నాం క్లియర్ గా, బైనరీ డిజిట్ సిస్టమ్ క్లియర్ గా మనకు చూస్తే. బట్ ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాం క్లియర్ గా మనకు చూస్తే. చూడండి ఇక్కడ 0 1 ని అట్ ఏ టైం రిప్రజెంటేషన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓవర్లే ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ ఒక గ్లోబ్ మాదిరి మనం ఇమాజిన్ చేసుకుంటే దీంట్లో మొత్తం అన్ని కలిసిపోయే విధంగా ఉంటుందని మనం అనుకోవచ్చు క్లియర్ గా. చూడండి, ఓవర్లే ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అంటున్నాం, దాన్నే సూపర్ పొజిషన్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. సూపర్ పొజిషన్ ఇక్కడ మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి చూడండి, ఇక్కడ మొత్తం ఇలా మిక్స్ అయిపోయింది క్లియర్ గా. ఎలా అంటే అలా మిక్స్ అయిపోయింది క్లియర్ గా మనకు చూస్తే. చూడండి, సూపర్ పొజిషన్ డిస్క్రైబ్స్ ఎ పార్టికల్స్ ఎబిలిటీ టు ఎగ్జిస్ట్ అక్రాస్ మెనీ పాసిబుల్ స్టేట్స్ అట్ ద సేమ్ టైమ్. సో ఓకే, మెనీ పాసిబుల్ స్టేట్స్ అట్ ది సేమ్ టైమ్ అంటున్నాం క్లియర్ గా. సో దట్ ద స్టేట్ ఆఫ్ పార్టికల్ ఈస్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ ది సూపర్ పొజిషన్ ఆఫ్ ది ఆల్ పాసిబుల్ స్టేట్స్ అంటున్నాం. అన్ని ఇలా కలిసిపోయి చూపిస్తుంది కాబట్టి దాన్ని మనకి సూపర్ పొజిషన్ అంటున్నాం క్లియర్ గా. అంటే ఇక్కడ మనకి 0 ని 1 ని సపరేట్ చేసేదానికి పాసిబుల్ అవ్వదు, రెండింటిని వేరుగా రిప్రజెంటేషన్ చేసేదానికి పాసిబుల్ అవ్వదని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా. ఇక్కడ చూడండి మనకి ఓకే, ఎంటాంగిల్మెంట్ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది క్లియర్ గా మనం చూస్తే. చూడండి, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ రిఫర్స్ టు ద సిచ్యువేషన్ ఇన్ విచ్ 2 or more particles are linked in such a way that it is impossible for them to be described independently. ఓకే, దానిలో మీరేం గుర్తుపెట్టుకోవద్దు, నేను చెప్పిన సింపుల్ టర్మ్స్ లో మీరు గుర్తుపెట్టుకునేదాన్ని ట్రై చేయండి. సూపర్ పొజిషన్ అంటే అన్ని కలిసి రిప్రజెంటేషన్ చేయడం, ఓకే, అన్ని కలుపుగోలుగా ఉండడం. బట్ ఎంటాంగిల్మెంట్ అంటున్నాం, రెండింటినీ మనం ఇండిపెండెంట్ గా సపరేట్ చేసి చూడలేము, దాన్నే మనం ఎంటాంగిల్మెంట్ అని మనం చెప్పొచ్చు. సో ఆ పదాలకు మీనింగ్ నేను చెప్పినటువంటి డైమెన్షన్ లో గుర్తుపెట్టుకునేదాన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఎలా పనిచేస్తుందంటే 2 ప్రిన్సిపల్స్, ఒకటి సూపర్ పొజిషన్, ఇంకొకటి ఎంటాంగిల్మెంట్. ఈ 2 సూత్రాల ఆధారంగా క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. బట్ క్లాసికల్ సిస్టమ్ లో మనకు చూస్తే క్లాసికల్ కంప్యూటింగ్ లో అది ప్యూర్లీ బైనరీ డిజిట్ సిస్టమ్ ని వాడుకుంటూ ఉంటుంది. అందులో మనకు చూస్తే 0 లేదా 1 అలా రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ రెండింటినీ కలిపి ఒకేసారి రిప్రజెంటేషన్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఇవి ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. సో వీటిని ఈ మధ్య కాలంలో గూగుల్ సంస్థ ఓకే ఇలాంటి వాటిని యూజ్ చేసేదానికి ట్రై చేస్తున్నాయి. సో మన ఇండియా కూడా యాక్చువల్ గా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ని ఓకే క్వాంటమ్ టెక్నాలజీనే ఓవరాల్ గా క్వాంటమ్ టెక్నాలజీనే ప్రమోట్ చేసే విధంగా మన ఇండియా కూడా ఈ మధ్య కాలంలో ఒక స్టెప్ అనేది తీసుకుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది లాంచ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. నేషనల్ క్వాంటమ్ మిషన్ క్లియర్ గా మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నేషనల్ క్వాంటమ్ మిషన్ క్లియర్ గా చూడండి.
aims to put India among the top 6 leading nations involved in research and development in quantum technologies. Overall గా quantum technologies కిందకి మనం చెప్పుకోవచ్చు. ఎనీహో ఇది దీని డ్యూరేషన్ ఓకే, ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంటుంది. అదే దాని కిందనే ఇది పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఎనీహో దీని డ్యూరేషన్ మనం చూడండి 2023-24 నుంచి సో 2023-24 నుంచి 2030-31 వరకు మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, ఇందులో కొన్ని హైలైట్స్ మనకు చూస్తే దీన్ని బేస్ చేసుకొని మిషన్ లో 4 థీమాటిక్ హబ్స్ అనేది క్రియేట్ చేస్తారు. మన కంట్రీ ఎక్రాస్ ద కంట్రీ అంటున్నాం, 4 థీమాటిక్ హబ్స్ అంటున్నాం. దాని గురించి మనం చూస్తాం. చూడండి, వైడ్ స్కేల్ అప్లికేషన్స్ రేంజింగ్ ఫ్రమ్ హెల్త్ కేర్ అండ్ డయాగ్నోస్టిక్, డిఫెన్స్, ఎనర్జీ, డేటా సెక్యూరిటీ. సో మనకి ప్రెసెంట్ మనకి ప్రధానమైనటువంటి సెక్టార్స్ లో మనం చూస్తే హెల్త్ కేర్ సెక్టార్, దానికి సంబంధించిన డయాగ్నోస్టిక్స్ లో, డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు, ఎనర్జీ సెక్టార్ లో, డేటా సెక్యూరిటీ వాటిపైన ఫోకస్ చేసే విధంగా ఈ మిషన్ అనేది పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్ట్రెంథనింగ్ ఆఫ్ ఇండిజినస్లీ బిల్డింగ్ క్వాంటమ్ బేస్డ్ కంప్యూటర్స్. ఇందులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఫారిన్ కంట్రీస్ పైన ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటమ్ కంప్యూటర్స్ డెవలప్ చేసే విధంగా కొంత క్లాస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారని మనం చెప్పుకోవచ్చు. హెల్ప్ డెవలప్మెంట్ మ్యాగ్నెటోమీటర్స్ విత్ హై సెన్సిటివిటీ ఇన్ అటామిక్ సిస్టమ్స్ అండ్ అటామిక్ క్లాక్స్ అంటున్నాం. సపోర్ట్ డిజైన్ అండ్ సింథసిస్ ఆఫ్ క్వాంటమ్ మెటీరియల్స్ అంటున్నాం క్లియర్ గా. సో ఓవరాల్ గా దీన్ని మొత్తం మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా ఇలాంటి వాటిని కొంతవరకు బూస్ట్ చేసే విధంగా, అలాంటి వాటిని ప్రమోట్ చేసే విధంగా ఈ మిషన్ అనేది పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి కొంత ఇంపార్టెంట్ డేటా మనం చూసినట్లయితే, ఎందుకంటే ఇది రీసెంట్ది కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇదంతా నేను. ఇక్కడ చూడండి, సాలియంట్ ఫ్యూచర్స్ ఆఫ్ నేషనల్ క్వాంటమ్ మిషన్ అంటున్నాం. ఇట్ విల్ టార్గెట్ డెవలపింగ్ ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్ విత్, చూడండి ఇక్కడ 50 నుంచి 100 ఫిజికల్ క్యూబిట్స్. ఇందాకే నేను చెప్పా క్యూబిట్స్ అంటే ఏంటో, నేను ఇందాకనే మీకు ఆల్రెడీ మీకు చెప్పా ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో. చూడండి, 50 నుంచి 100 ఫిజికల్ క్యూబిట్స్ ఇన్ 5 years. 50 to 1000 ఫిజికల్ క్యూబిట్స్ ఇన్ 8 years అంటున్నాం. సో ఇందులో దాని గురించి మనకు క్లియర్ గా మనం రాస్తుంది. జస్ట్ లైక్ బిట్స్. బిట్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యాక్చువల్ గా 1 or 0 అంటున్నాం. సో జస్ట్ లైక్ బిట్స్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ బై విచ్ ట్రెడిషనల్ కంప్యూటర్స్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం. సో ఇందాకే చెప్పా, ట్రెడిషనల్ కంప్యూటర్స్ వాటినే మనం క్లాసికల్ కంప్యూటర్స్ అని కూడా మనం చెప్పుకున్నాం. అది బైనరీ డిజిట్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుందని మనం చెప్పుకున్నాం క్లియర్ గా. అందులో యూజ్ చేస్తే 1 లేదా 0. రిప్రజెంటేషన్ అనేది 1 అన్న చేయాలి లేదా 0 అన్న చేయాలి. బట్ ఇక్కడ చూడండి, క్యూబిట్స్ కున్న స్పెషాలిటీ. ఇక్కడ చూడండి, క్యూబిట్స్ అంటున్నాం. సో దీనిలోనే క్వాంటమ్ బిట్స్ అని కూడా మనం పిలుచుకోవచ్చు. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? అట్ ఏ టైమ్ క్వాంటమ్ బిట్స్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ప్రాసెస్ బై క్వాంటమ్ కంప్యూటర్స్. క్వాంటమ్ కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయంటే బిట్స్ ఆధారంగా అనకూడదు, క్వాంటమ్ బిట్స్, క్యూబిట్స్ అని మనం చెప్పుకోవాలి క్లియర్ గా మనం చూస్తే. ఇక్కడ చూడండి, మనకి ఇందాకే మనం అనుకున్నాం, ద మిషన్ విల్ హెల్ప్ ఇన్ డెవలప్ మ్యాగ్నెటోమీటర్స్ విత్ హై సెన్సిటివిటీ ఫర్ ప్రెసిషన్ టైమింగ్ అంటున్నాం, కమ్యూనికేషన్స్, నావిగేషన్ అంటున్నాం క్లియర్ గా. సో ఎనీహౌ ఇట్ విల్ ఆల్సో సపోర్ట్ ద డిజైన్, సింథసిస్ ఆఫ్ క్వాంటమ్ మెటీరియల్స్ సచ్ యాజ్ సూపర్ కండక్టర్స్. మనం ఆల్రెడీ చూసాం, సూపర్ కండక్టర్స్, నావెల్ సెమీ కండక్టర్ స్ట్రక్చర్స్, టోపోలాజికల్ మెటీరియల్స్ ఫర్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ క్వాంటమ్ డివైజెస్. అంటే ఇక్కడ ఏం లేదు, చూడండి, వీటిని అన్నిటినీ క్వాంటమ్ డివైజెస్ తో, ఇలాంటి పదార్థాలన్నిటినీ క్వాంటమ్ డివైజెస్ తో ఇంటిగ్రేట్ చేయడం అని మనం చెప్పుకోవచ్చు. అందులో నేషనల్ క్వాంటమ్ మిషన్ లో హైలైట్స్ ఇవి ఉన్నాయనేది మనం గమనించాలి. ఎలా క్వశ్చన్ అడగచ్చు అంటే, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ నేషనల్ క్వాంటమ్ మిషన్? ఇదే క్వశ్చన్. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ కి సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాక్యాలను గుర్తించండి. అందులో మెన్షన్ చేసినటువంటి హైలైట్స్ దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ డిజైన్ చేయొచ్చు. కాబట్టి ఇవి కొంతవరకు మీరు మెమరైజ్ చేసుకునే దానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. ఇక్కడ చూడండి, నెక్స్ట్ థింగ్ మీరు చూస్తే ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ అంటున్నాం, మెయిన్ ఆబ్జెక్టివ్ క్లియర్లీ చూడండి. The aim is to expand research and development and establish an innovative ecosystem for quantum technology within the nation.
ఈ క్వాంటమ్ మిషన్ అనేది ఏం లేదు, క్వాంటమ్ టెక్నాలజీని ఇండైరెక్ట్ గా మన దేశం ప్రమోట్ చేసే విధంగా ఇందులో క్లియర్ గా మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ చూడండి, మనం ఇందాకే చూసాం భారతదేశం మొత్తం మీద ఒక 4 థీమాటిక్ హబ్స్ ని క్రియేట్ చేయాలి అనేది. చూడండి, 4 థీమాటిక్ హబ్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అట్ లీడింగ్ అకాడమిక్ అండ్ నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నాం. అంటే కొన్ని ఇంపార్టెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ ఈ 4 థీమాటిక్ హబ్స్ ని క్రియేట్ చేయాలనేది క్లియర్ గా ఉంది. సో అందులో మనం మెయిన్ ఆ 4 థీమాటిక్ హబ్స్ మనం చూస్తే చూడండి, మెయిన్ ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాం, సో మెయిన్ ఇక్కడ చూడండి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి క్వాంటమ్ కమ్యూనికేషన్, దాదాపుగా మన భారతదేశంలో 20,000 కిలోమీటర్తో కూడుకున్నటువంటి ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. క్వాంటమ్ కమ్యూనికేషన్ హైలీ సెక్యూర్డ్ అని మనం చెప్పొచ్చు ఇండైరెక్ట్ గా మనం చూస్తే. తర్వాత చూడండి క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ అంటున్నారు క్లియర్ గా మనం చూస్తే. క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్, ఇందాకే మనం ఇక్కడ చూసాం క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ అంటున్నాం క్లియర్ గా. ఈ 4 థీమాటిక్ హబ్స్ ని క్రియేట్ చేయాలి ఇండైరెక్ట్ గా మనకు చూస్తే. సో మనకి 4 థీమాటిక్ హబ్స్ ని క్రియేట్ చేయాలనేది ఈ క్వాంటమ్ మిషన్ లో క్లియర్ గా మనకు మెన్షన్ చేసింది. ఇండైరెక్ట్ గా క్వాంటమ్ టెక్నాలజీని మన ఇండియాలో ప్రమోట్ చేసే విధంగా ఉండాలి. అందులో భాగంగానే క్వాంటమ్ కంప్యూటర్స్ ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి క్లియర్ గా మనం చూస్తే. ఇదంతా ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం ఈ రోజుకి అంటే సూపర్ కంప్యూటర్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. సో క్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో ఇంకా కొంతవరకు మనకి అది ఇంకా అండర్ డెవలప్మెంటల్ స్టేజెస్ లో ఉంది అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చూడండి, ఈ మధ్య కాలంలోనే ఈ మిషన్ అనేది లాంచ్ చేశారు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇవి కూడా మనకి ఖచ్చితంగా డెవలప్ చేస్తాం అనేది మనం అనుకోవాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. సో వీటి యొక్క అప్లికేషన్స్ మనకు చూస్తే డెఫినెట్ గా ఒక సూపర్ కంప్యూటర్స్ తో కంపేర్ చేస్తే వీటి అప్లికేషన్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో క్లాసికల్ కంప్యూటింగ్ సాంప్రదాయంగా లేదా ట్రెడిషనల్ కంప్యూటింగ్ ఎక్కడైతే ఫెయిల్యూర్ అవుతుందో సో అలాంటి ప్రాబ్లమ్స్ కి ఇది సొల్యూషన్ చూపిస్తుందని చెప్తున్నాం. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని ఇమీడియట్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతాయని మనం చెప్తున్నా. ఫ్యూచర్ లో వీటి అప్లికేషన్స్ అనేది ప్రతి సెక్టార్ లో ఇంటిగ్రేట్ చేసేదానికి స్కోప్ ఉందని మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ క్లియర్లీ. ఇది మనకి ఒక సూపర్ కంప్యూటర్స్ కి క్వాంటమ్ కంప్యూటర్స్ కి డిఫరెన్స్ అనేది ఇలా మనం నేర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా నేను చెప్పినటువంటి 2 ఏరియాస్ లో మీకు ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను వెరీ రిలయన్స్ గా రీసెంట్ ట్రెండ్ కు తగినట్లు మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సూపర్ కంప్యూటర్స్ చూడండి, దానికి సంబంధించినటువంటి నేషనల్ సూపర్ కంప్యూటర్స్ మిషన్ 2015లో లాంచ్ చేసేది, 2022కి అయిపోయింది. దానికి సంబంధించి 45 పెటాఫ్లాప్స్ అనేది టార్గెట్ పెట్టుకున్నారు. 4,500 కోట్ల రూపాయలు కేటాయించారు. యాక్చువల్ గా దీనికి కూడా నియర్లీ ఫస్ట్ మనకు చూస్తే ఒక 6,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ కూడా క్లియర్ గా మీరు చూస్తే. బట్ అది డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది ఎలా పనిచేస్తాయంటే 2 ప్రిన్సిపల్స్, సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ అంటున్నాం. ఇవి ఉపయోగించుకునేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్ యూనిట్స్ ఏంటంటే క్వాంటమ్ బిట్స్, క్యూబిట్స్ అంటున్నాం. బిట్స్ అనేది బైనరీ డిజిట్ సిస్టమ్ ఫార్మాట్ లో ఉంటుంది. బట్ క్యూబిట్స్ అనేది అలా ఉండదు క్లియర్ గా. 0, 1 అనేది అట్ ఏ టైం రిప్రజెంటేషన్ చేసేదానికి ట్రై చేస్తుంటాయని మనం చెప్పుకుంటాం క్లియర్ గా మనం చూస్తే. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్ క్లియర్లీ. సో ఇక్కడ మనకి ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ పైన నేషనల్ సూపర్ కంప్యూటర్స్ మిషన్ పైన ఏదో ఒక విధంగా మనని క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా మనకి ఇక్కడ ఎక్కడే గానీ ఆ పేర్లు మనకి మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా ఫస్ట్ యూనిట్ లో ఒకటి ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్, అదే మనకి ఆధారం అని మనం చెప్పుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఈ డిస్కషన్ అనేది నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ క్లియర్లీ. సో లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసినటువంటి సూపర్ కండక్టర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఏరియాస్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనకి ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ లో నెక్స్ట్ క్లాస్ లో మనం రిమైనింగ్ పార్ట్ కూడా రిమైనింగ్ పార్ట్స్ ని కూడా ఇలాగే నేను ఒక్కొక్క దాన్ని డివైడ్ చేస్తూ ఎలాబొరేట్ గా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కా నుంచి మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.